నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ఆప్షన్స్ ట్రేడర్ కార్తీక్ నాగిడి ఉన్నారు. తనతో మాట్లాడదాం. హలో కార్తీక్. హలో సార్. కార్తీక్, ఇప్పుడు మనకి స్టాక్ మార్కెట్‌లో 2 రకాల ఇన్వెస్టర్స్ ఉంటారు. ఒకటి ఎఫ్ఐఐ అండ్ ఇంకొకటి డిఐఐ. సో ఏంటసలు వీళ్ళ యాక్టివిటీ ఏ విధంగా ఉంటుందసలు? సో బేసిక్‌గా బీయింగ్ ఏ ఇన్వెస్టర్ ఆర్ బీయింగ్ ఏ ట్రేడర్ రెగ్యులర్‌గా మీరు ఎఫ్ఐఐ అండ్ డిఐ యాక్టివిటీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ సార్. సో ఫస్ట్ అసలు టైప్స్ ఆఫ్ పార్టిసిపెంట్స్ గురించి మాట్లాడుకుందాం. మార్కెట్‌లో బేసిక్‌గా 2 టైప్స్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఉంటారు. ఒకడు రీటైల్ ట్రేడర్స్ ఆర్ రీటైల్ ఇన్వెస్టర్స్. ఇంకొకరు ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఆర్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. సో రీటైల్ ట్రేడర్స్ అంటే లైక్ మనలాంటి వాళ్ళు. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మహా అయితే ఒక 10 లాక్స్ 20 లాక్స్ మహా అయితే 1 CR తో ట్రేడ్ చేయగలను. బట్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ అంటే దే కమ్ విత్ బిగ్ అమౌంట్ లైక్ ఒక 1000 crores 10,000 crores తో ఒక 1 డేలో ట్రాన్సాక్షన్ చేయగలరు. సో ఈ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ అనే వాళ్ళు ద రియల్ గేమ్ ప్లేయర్స్ యాక్చువల్లీ స్టాక్ మార్కెట్ లో. ప్లేయర్స్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాం, మన ఇద్దరం ఉన్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 lakh తో క్యాపిటల్ తీసుకొని వచ్చాను, మీరు ఒక 10 lakhs క్యాపిటల్ తీసుకొచ్చారు. ఇద్దరం రిలయన్స్ లోనే ఇన్వెస్ట్ చేస్తున్నాం. నేను స్టాక్ పెరుగుతుందని ఈ 1 lakh పెట్టి స్టాక్స్ బై చేశాను, మీరు 10 lakhs పెట్టి స్టాక్ పడుతుందని సెల్ చేశారు. మన ఇద్దరు ఎవరు ఎక్కువ ప్రెజర్ క్రియేట్ చేస్తున్నారు? ఆబ్వియస్లీ మీరు 10 lakhs పెట్టి, బికాస్ ఎక్కువ వాల్యూమ్ తో ట్రేడ్ చేస్తున్నారు కాబట్టి యూ కెన్ క్రియేట్ మోర్ ప్రెజర్ రాదర్ దాన్ మీ. సో ఆబ్వియస్లీ మార్కెట్ డౌన్ వస్తుంది. అలాగే రీటైలర్స్ తో పోల్చుకుంటే ఈ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ అనే వాళ్ళు బిగ్ క్యాపిటల్ తో వస్తారు కాబట్టి దే కెన్ చేంజ్ ది డైరెక్షన్ ఆఫ్ ది మార్కెట్. ఈ ఇన్స్టిట్యూషనల్ ట్రేడింగ్ లో కూడా 2 types ఆఫ్ పీపుల్ ఉంటారు, ఎఫ్ఐఐస్ అండ్ డిఐస్. ఎఫ్ఐఐస్ అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, డిఐ అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. బేసిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే లైక్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అవ్వచ్చు, ఇన్సూరెన్స్ కంపెనీస్, బ్యాంక్స్. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే పీపుల్ దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేసి పూల్ ఆఫ్ మనీ గ్యాదర్ చేసి వాటిని డిఫరెంట్ సెక్యూరిటీ అసెట్ క్లాసెస్ లో ఇన్వెస్ట్ చేస్తారు. లైక్ ఈక్విటీ అవ్వచ్చు, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ఎస్ గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తుంటారు, డిఫరెంట్ సెక్టార్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. వాళ్ళు ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ అంటారు. ఇఫ్ ఇన్ కేస్ ఇదే ఇన్స్టిట్యూషనల్ ట్రేడింగ్ వాళ్ళు అవుట్ సైడ్ ఇండియా నుంచి ఆపరేట్ చేస్తే వాళ్ళని ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ అంటాం, ఇన్సైడ్ ఇండియా నుంచి ఆపరేట్ చేస్తే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ అంటాం. సో డెఫినెట్లీ వీళ్ళ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. ఎందుకు వీళ్ళ యాక్టివిటీ ఇంపార్టెంట్ అంటున్నానంటే ఈవెన్ నేను ఎవ్రీడే వీళ్ళ యాక్టివిటీ ఖచ్చితంగా అబ్జర్వ్ చేసుకుని నా ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకోవడం. ఎందుకంటే కంపేర్ టు అస్ రీటైలర్స్ తో కంపేర్ చేసుకుంటే వాళ్ళకి చాలా క్వాలిటీ టీమ్ ఉంటుంది, రీసెర్చ్ టీమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మహా అయితే డైలీ ఎన్ని స్టాక్స్ అనాలిసిస్ చేయగలను సార్? నాకున్న టెక్నాలజీ అవ్వచ్చు, నాకున్న టీంతో ఐ కెన్ ఏబుల్ టు ఒక 20 to 30 స్టాక్స్ని. బట్ వాళ్ళకున్న రీసెర్చ్ టీమ్ ఎంత పవర్ఫుల్ ఉంటుంది, వాళ్ళకున్న టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ ఉంటుంది. సో ఆబ్వియస్లీ వాళ్ళు మనతో కంపేర్ చేసుకుంటే వాళ్ళు చాలా బెటర్ రీసెర్చ్ చేయగలరు. సో బెటర్ టెక్నాలజీ ఉండడం వల్ల సో చాలా ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకోగలరు. ఈవెన్ కంపెనీస్లో జరగబోయే యాక్టివిటీస్ బట్టి ఆర్ఎస్ ఇన్ఫ్లేషన్ డేటా బట్టి ఫ్యూచర్ ఎకనామిక్ కండిషన్స్ కూడా ప్రెడిక్ట్ చేయగలరు. సో డెఫినెట్లీ వాళ్ళ ఫుట్ ప్రింట్స్ని ఫాలో అవడం చాలా ఇంపార్టెంట్. బేసిక్ ఎప్పుడైనా ఇప్పుడు లైక్ అందరూ కామన్గా చెప్పుకునే ఎగ్జాంపుల్, ఇప్పుడు రివర్ ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు రివర్కి ఆపోజిట్గా వెళ్ళడం కంటే ఆ ఫ్లోలో వెళ్తే అట్లీస్ట్ మనం సేఫ్గా ఉండగలం కదా. ఎంత ట్రై చేసిన ఆపోజిట్గా మనం వెళ్ళాం. వాళ్ళు క్రియేట్ చేసే ప్రెజర్తో పోల్చుకుంటే మనం క్రియేట్ చేసి చాలా తక్కువ కాబట్టి వాళ్ళు ఏ వేలో వెళ్తున్నారో అది తెలుసుకోగలిగితే మనం సేఫ్ జోన్లో ఉండొచ్చు. అందుకని వీళ్ళ యాక్టివిటీ రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అండ్ ఈవెన్ ఇంకా డిఎస్తో కంపేర్ చేసుకుంటే ఎఫ్ఐఎస్ ఇంకా క్వాలిటీ ఉంటుంది. బికాస్ ఎందుకంటే వాళ్ళకున్న రీసెర్చ్ టీమ్ అవ్వచ్చు, వాళ్ళకున్న టెక్నాలజీ అవ్వచ్చు, సో చాలా యాక్యురేట్గా ఉంటుంది. సో లైక్ అండ్ ఇది పర్టికులర్గా ఎప్పుడు నేను అబ్జర్వ్ చేస్తానంటే ఇప్పుడు మార్కెట్ కనుక ఎప్పుడన్నా కరెక్షన్ వచ్చి ఒక సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు లేదా హైకి వెళ్ళి ఒక రెసిస్టెన్స్ జోన్కి వెళ్ళినప్పుడు వీళ్ళ యాక్టివిటీ అబ్జర్వ్ చేస్తాను. ఇఫ్ ఇన్కే సపోర్ట్ జోన్కి వచ్చినప్పుడు వీళ్ళు కనుక ఎఫ్ఐఎస్ డొమెస్టిక్ ఇద్దరిలో కనుక బయింగ్ యాక్టివిటీ జరిగితే మార్కెట్ అక్కడ నుంచి యూటర్న్ తీసుకోవడానికి ప్రాబిలిటీ ఎక్కువ ఉన్నట్టు. నాట్ ఓన్లీ సింగిల్ పారామీటర్, నేను వేరే పారామీటర్ కన్సిడర్ చేసుకుంటాను, బట్ ఈ యాక్టివిటీ అబ్జర్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎఫ్ఐఎస్ డిఐఎస్ ఇద్దరు కలిసి ఏదైనా ఒక పర్టికులర్ స్టాక్లో ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం. దట్ మీన్స్ ఆ పర్టికులర్ స్టాక్లో ఫర్దర్ డేస్లో మనం మొమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బికాస్ వాళ్ళు బ్లైండ్ గేమ్ ఇన్వెస్ట్ చేయరు కదా. ఒక 1000 crores తీసుకొచ్చి ఒక XYZ కంపెనీలో పెడుతున్నారంటే మైట్ బి వాళ్ళు ప్రాపర్ రీసెర్చ్ చేసే ఉంటారు. సో అలాగే ఒక పర్టికులర్ డే ఒక పర్టికులర్ స్టాక్లో ఎఫ్ఐఎస్ డిఎస్ ఇద్దరు ఎగ్జిట్ అయిపోయారంటే మార్కెట్ అక్కడ నుంచి మేబీ ఆ క్వాలిటీ తగ్గినట్టు లేదా అక్కడ నుంచి వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకున్నట్టు. సో ఈ విధంగా మనం వాళ్ళ యాక్టివిటీ ఫాలో అవడం వల్ల ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో కూడా తెలుస్తుంది. సో డెఫినెట్లీ ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ యాక్టివిటీ ఎవ్రీడే, ఈవెన్ క్యాష్ మార్కెట్లో ఎంత బయింగ్ చేస్తున్నారు, ఎంత సెల్లింగ్ చేస్తున్నారు, ఈవెన్ ఆప్షన్స్ డెరివేటివ్ మార్కెట్లో ఎంత చేస్తున్నారు ట్రాక్ చేయడం అనేది ఈవెన్ నాట్ ఓన్లీ ఫర్ ఈక్విటీ ట్రేడర్స్, ఆప్షన్ బయర్కి ఆప్షన్ సెల్లర్కి ఎవరికైనా చాలా చాలా ఇంపార్టెంట్. అది మనకి గూగుల్లో సెర్చ్ చేసిన అవసరం సార్. ఈవెన్ మనకి ఎన్ఎస్సి వెబ్సైట్లో అప్డేట్ అవుతుంది అండ్ మనీ కంట్రోల్ వెబ్సైట్లో ఎవ్రీడే వాళ్ళ యాక్టివిటీ ఎంత బై చేస్తున్నారు, ఎంత సెల్ చేస్తున్నారు చూడొచ్చు. అండ్ ఎఫ్ఐఎస్ లాస్ట్ 6 months చూసుకుంటే దే హ్యావ్ సోల్డ్ మోర్ దాన్ 1 lakh crore, 1,00,000 కోట్ల నుంచి ఎక్కువ సెల్ చేస్తూ వచ్చారు. యా, సో యాక్టివిటీ ఫాలో అవడం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్. ఈ స్టాక్ మార్కెట్లో ఈ ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్, అదేవిధంగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ వాళ్ళ యొక్క రోల్ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్. థ్యాంక్స్.
ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా సుమన్ టీవీ మనీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.